మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. అయితే ఇక్కడ మీరు ఇందాక చూసినట్టయితే కనుక ఇక్కడ మట్టి విగ్రహాలు పూజించాలనే సంకల్పంతో రాబోయే వినాయక చవితిని పురస్కరించుకుని జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మట్టి విగ్రహాల తయారీకి సంబంధించి కార్యక్రమం అయితే మొదలయ్యింది. ఆల్రెడీ చాలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనకు సంబంధించి దీని గురించి వివరాలు తెలియజేయడానికి జనసేనకు సంబంధించి నాయకులు ఓట నానిబాబు గారు ఉన్నారు. మనం ఓట నానిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే నానిబాబు గారు. ఏంటి సార్ మట్టి విగ్రహాల పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి, ఏంటి దీని సంకల్పం ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గారి 7 సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని రక్షించే సిద్ధాంతాల్లో ఒకటైన సిద్ధాంతాన్ని అనుసరించి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకుని సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారు ఇక్కడ మన పిఠాపురం నుంచి మట్టి విగ్రహాలు తయారీ చేయడానికి పూనుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇంచుమించు ఒక 130 విగ్రహాలు ఇక్కడ తయారవుతున్నాయి. అదేవిధంగా ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ స్ఫూర్తితో అయితే ఈ మట్టి విగ్రహాలు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఆ స్ఫూర్తిని ఈయన విజయరామ్ గారు కొనసాగించడం కోసం ఇక్కడ ఆయన పర్యవేక్షణలో ఈ విగ్రహాల తయారు చేయడం అవుతుంది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న రోజుల్లో వచ్చే వినాయక చవితికి ఈ పిఠాపురాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రం అంతా కూడా ఈ పర్యావరణాన్ని రక్షించే వినాయక విగ్రహాలని చేసే విధానంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రకమైన ముందుకు తీసుకెళ్లే విధానాన్ని ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా చెత్త సేకరణ కూడా మన పిఠాపురం నియోజకవర్గం నుంచే చేసి దాన్ని ఆదాయ వనరుగా మార్చే విధానంగా కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ పరిరక్షణ కోసం పోటీపడుతున్నారు. ఆయన చేసే ఏ పనైనా సరే, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఏదైనా సరే ప్రజలకి నలుగురికి ఉపయోగపడేలాగే ఉంటుంది, పర్యావరణాన్ని కాపాడేలాగే ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఉదాహరణగా తీసుకుని మనం చూడవచ్చు. అయితే మనకున్న 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు దీనిని పిఠాపురం నుంచి ఆయన మొదలు పెట్టడం, అంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇది పిఠాపురం నుంచి మొదలు పెట్టడం ఒక పిఠాపురం వాసిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఈ కార్యక్రమం ఒకటే కదండి. ఆయన పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాం అన్న రోజునే పిఠాపురం స్థితిగతులన్నీ మారిపోయాయి. పిఠాపురం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే మాది పిఠాపురం అని చెప్పేసి గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఈ నియోజకవర్గ ప్రజలకి ఆయన కల్పించారు. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఇది కొనసాగే విధంగా మా పిఠాపురం నియోజకవర్గం నుండి ప్రతి కార్యక్రమం మొదలు పెట్టడం అనేది మా పిఠాపురం వాసుల అదృష్టంగా భావిస్తున్నాం. విగ్రహాల తయారీకి సామాగ్రి ఏం వాడుతున్నారు, ఎక్కడి నుంచి దీనిని తీసుకొస్తున్నారు ఏంటనేది ఒకసారి మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. ఇక్కడ ఈ 130 విగ్రహాలు తయారు చేయడానికి బెంగాల్ నుంచి ఇంచుమించు 8 మంది స్టాఫ్ వచ్చారు. అలాగే రేపు హైదరాబాద్ నుంచి ఇంకొక 6 రాబోతున్నారు. ఇంచుమించు 15 మంది ఒక 2 నెలల పాటు కష్టపడి ఈ విగ్రహాలని తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మట్టి కలకత్తా నుంచి వస్తుంది. ఇక్కడే మన ప్రాంతానికి సంబంధించే అటవీ ప్రాంతంలో ఎదురుకర్రలు అయ్యి సేకరించి ఇవి వాడుతున్నారు. అదేవిధంగా ఎండుగడ్డి, ఎదురుకర్రలు, మట్టి తోటే ఓన్లీ వీటితోటే న్యాచురల్ కలర్లో ఉపయోగించి మాత్రమే ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్, ఇక్కడ చూసారు కదా ఓట నానిబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఏ కార్యక్రమం చేసినా సరే మేము ఆయనకి సహాయ సహకారాలు అందిస్తాము. దానికి మా పిఠాపురం నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టం. ఏ కార్యక్రమాన్ని పిఠాపురం నుంచి మొదలు పెట్టడం, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం. అదేవిధంగా ఇక్కడ మట్టి విగ్రహాలు సుమారు 130 విగ్రహాలు తయారు చేస్తున్నారు. దానికి కేవలం మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని వెస్ట్ బెంగాల్ నుంచి, కలకత్తా నుంచి తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఎండుగడ్డి, అదేవిధంగా వెదురు బొంగులతో తయారు చేసినటువంటి వాటితోనే ఇక్కడ ఈ విగ్రహాలు తయారు చేస్తున్నారు. కేవలం ప్రకృతిని ప్రేమించడానికి, అదేవిధంగా ప్రకృతికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా రాబోయే తరాలకి మంచి జరగాలని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు మా అధ్యక్షులు అని చెప్పి తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు ఓట నానిబాబు గారు. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.